వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విష్ణు చరణ్. నిన్న మ్యాచ్ చూసారు మీరు, ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్. వారు వన్ సైడ్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ రివ్యూలోకి వెళ్ళే ముందు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్లు మాట్లాడుకుందాం. ఆర్సీబీదే కప్పు గ్యారంటీ అనే గురించి మాట్లాడుకుందాం. 2018 నుంచి 2024 వరకు క్వాలిఫైర్ 1లో ఏ టీం అయితే గెలిచిందో ఆ టీమే ట్రోఫీ కొట్టింది గైస్. అంటే ఆర్సీబీకి కొట్టే ఛాన్సులు ఉన్నాయి పక్కాగా. అలాగే ఒకవేళ ఈసారి క్వాలిఫైర్ 2లో ఉండే టీం ఏదా అనే దాన్ని బట్టి కూడా మారిపోతాయి. బట్ ఇక్కడ ఆర్సీబీకి అయితే ఇది లక్ ఫ్యాక్టర్ కలిసి వస్తుందా లేదో మనం చూడాలి. అలాగే ఇది ఆర్సీబీ 4వ ఫైనల్ ఆడబోతుంది గైస్. గత 3 సంవత్సరాలు అంటే 2009, 2016, 2011 3 సార్లు అయితే ఆర్సీబీ ఫైనల్ వెళ్ళింది. కానీ ఆ 3 సార్లు చేజింగ్ చేస్తూ ఓడిపోయింది ఆర్సీబీ. రేపు ఫైనల్లో ఆర్సీబీ ఫైనల్కి వెళ్ళింది కాబట్టి మంగళవారం జూన్ 3వ తేదీ అహ్మదాబాద్ వేదికగా ఆడబోతుంది ఆర్సీబీ. అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుందా, సెకండ్ బ్యాటింగ్ చేసి గెలుస్తుందా, లేకుంటే అసలుకి ఏమన్నా మోసం వస్తుందా అనేది మనం చూద్దాం. మోస్ట్లీ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలుస్తుందని నేను అనుకుంటున్నా. సో ఇదొక ఇంకో పాయింట్. ఆర్సీబీ 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫైనల్కి చేరుకుంది. 2016లో లాస్ట్ టైం ఫైనల్కి వెళ్ళింది. సో అదైతే మనందరికీ తెలుసు. అలాగే ఆర్సీబీ 4వసారి అయితే ఫైనల్కి వెళ్ళింది. నిన్న ఆర్సీబీ గెలిచింది కదా పంజాబ్తో, మే 29న. ఆ డేట్ మీకు గుర్తుందా? ఇదే డేట్న 2016లో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ ఓడిపోయింది గైస్. అదే రోజున మళ్ళీ కంబ్యాక్ చేసి పంజాబ్తో గెలిచి సో ఫైనల్కి అయితే వెళ్ళింది. సో ఆర్సీబీ ఈ డేట్స్ అన్నిటి మారుస్తూ, ఈ లెక్కలన్నింటినీ మారుస్తూ అయితే ముందుకెళ్తుంది. సో ఇదే జోష్లో ఆర్సీబీ కప్పు కొడుతుందా? కొట్టిందంటే మటుకు మామూలుగా ఉండదు గైస్. మొత్తం ఇంటర్నెట్ మొత్తం షేక్ అయిపోతుంది. బట్ ఆర్సీబీ ఫ్యాన్స్ అలా ఉన్నారు, వాళ్ళ హైప్ ఉంది. ఒకవేళ ఏదైనా జరిగినా కూడా, అటు ఇటు అయినా కూడా అన్ని రిజల్ట్స్ అన్ని మారిపోతాయి. ఆర్సీబీ ఫైనల్కి వెళ్తే గెలవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి వాళ్ళ బౌలింగ్ యూనిట్ బాగుంది. ఈ ఐపీఎల్లో ఏదైతే బౌలింగ్ యూనిట్ బెటర్ టీం ఉంటుందో ఆ టీమ్సే బాగా ముందుకు వస్తాను. ఎందుకంటే అన్ని బ్యాటింగ్ పిచ్చెస్ ఇస్తున్నారు. అన్ని బ్యాటింగ్ పిచ్చెస్ ఇచ్చినప్పుడు ఏ టీం అయితే బౌలింగ్ బాగా వేస్తుందో ఆ టీంకి గెలిచే ఛాన్సులు ఉంటాయి. అది మనం ముందు ప్రివ్యూస్లో కూడా మాట్లాడుకున్నాం. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఆర్సీబీ నుంచి ఇప్పటివరకు 9 మంది ప్లేయర్లకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి గైస్. ఇంతకుముందు ప్రీవియస్ సీజన్ ఎప్పుడు చూసినా కానీ విరాట్ కోహ్లీ కానీ, ఏబీ డివిలియర్స్ కానీ, గేల్ కానీ కొంతమంది స్టార్ ప్లేయర్స్ మాత్రమే మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్ తీసుకునే వాళ్ళు. ఒకవేళ బ్యాటింగ్ ఉంటే బౌలింగ్ ఉండేది కాదు, బౌలింగ్ ఉంటే బ్యాటింగ్ ఉండేది కాదు, 2 ఉంటే ఫీల్డింగ్ ఉండేది కాదు. ఇవన్నీ జరిగేవి. కానీ ఈసారి 9 ఇండివిజువల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్ అంటే నాట్ ఏ జోక్ గైస్. సో 9 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు వచ్చాయి అంటే ప్రతి ప్లేయర్ కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి, టోటల్ యూనిట్గా కంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి ఆర్సీబీకి అయితే ఫైనల్లో గెలిచేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ ఇక్కడ ఎంఐ వర్సెస్ జీటీలో ఎవరు గెలిచి వస్తారు? మేబీ పంజాబ్ మళ్ళీ క్వాలిఫైర్ 2లో గెలుస్తుంది. అసలు ఏ టీం వస్తుంది? ఇక డైరెక్ట్గా నిన్నటి మ్యాచ్లో మనం వెళ్ళిపోతే ఆర్సీబీ అయితే టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. రజత్ పటిదార్ కెప్టెన్గా వచ్చాడు. అది చాలా మంచి మూవ్. కానీ ఇక్కడ నువాన్ తుషార్ అయితే పక్కన పెట్టాల్సి వచ్చింది. వాళ్ళు బ్యాటింగ్ డెప్త్ పోద్ది కాబట్టి లివింగ్స్టన్నే కంటిన్యూ చేసి హేజ్వుడ్ని అయితే రీప్లేస్ చేశారు. కాకపోతే ఇక్కడ మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే పంజాబ్ అయితే ఇంటెంట్గా ఆడింది గైస్. పక్కగా దాంట్లో మనం క్రికెట్లో ఇంటెంట్గా ఆడాలి, మనం దాన్ని కాదనం. కానీ వికెట్లు పడుతున్నా కూడా ఇంటెంట్. అంటే వాళ్ళు 5 వికెట్లు పడ్డా కూడా 200 కొట్టాలి అన్న ఇంటెంట్తో ఆడారు. ఆ ఇంటెంట్ కొంప ముంచింది. ఆర్సీబీ బౌలర్స్ ఎంత బాగా వేశారో అనే దానికంటే కూడా పంజాబ్ వాళ్ళే వికెట్లు ఇచ్చేసి పంజాబ్దే ఓటమి అంటాను నేను ఆర్సీబీ గెలుపు కంటే కూడా. ఎందుకంటే ఆబ్వియస్గా ఆర్సీబీ బౌలర్స్ ఎంత బాగా వేసినా కూడా వాళ్ళ షార్ట్ సెలక్షన్ అలా ఉంది. సుయాష్ శర్మ గూగ్లీలే వేస్తున్నాడు, అయినా కానీ వాళ్ళు అటాకింగ్ గేమ్ ఆడుతున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ముషీర్ ఖాన్ 8th ఓవర్లో వస్తే తను అట్లీస్ట్ 15th ఓవర్ వరకు ఆడాలన్న ఆలోచన లేకుండా తను స్వీప్ షాట్కి వెళ్ళాడు. వరస్ట్ స్వీప్ షాట్. సో తను చాలా బాగా స్ట్రైక్ రొటేట్ చేస్తాడు. తను ముంబైకి రంజీలు ఆడేటప్పుడు కానీ చాలా బాగా స్ట్రైక్ రొటేట్ చేస్తాడు, స్పిన్ బౌలింగ్ వేస్తాడు. కాబట్టి తను ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. తన డెబ్యూ మ్యాచే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు అంటే అది క్వాలిఫైర్ 1లో అంటే తను అర్థం చేసుకోవాలి. సో తను ఎంత వరకు ఆడగలిగింది. శశాంక్ కానీ హ్యార్ షాట్లు, స్టోయినిస్ అయితే ఖచ్చితంగా 2-3 మంచి షాట్లు కొట్టినా తనకి లాస్ట్ దాకా ఆడాలని ఇంటెన్షన్ ఎవరికి లేదు. ఓపెనర్లని శ్రేయస్ అయ్యర్ని, ఇంగ్లీష్ని మనం క్వశ్చన్ చేయలేం. నెహల్ వదేరాని కూడా, నెహల్ వదేరా ఇన్సైడ్ అవుట్, అది మనం బ్యాడ్ లక్ అనుకునే చెప్పుకోవాలి. ఇక మిగతా వాళ్ళందరూ కూడా అటాకింగ్ రెక్లెస్ బ్యాటింగ్ అంతే. ఖచ్చితంగా 200 బోర్డు మీద పెట్టాలి. టూ మచ్ ఇంటెంట్ అనమాట. ఇదే ఇంటెంట్తో కేకేఆర్తో కూడా 110 ఆల్అవుట్ అయ్యారు. ఇక వాళ్ళు స్కోర్ కొడితే 200 లేకుంటే 100 అన్నట్టు. సో ఏదైతే లాస్ట్ ఇయర్ 2024లో మన ఎస్ఆర్హెచ్ కూడా అదే ఇంటెంట్తో వెళ్ళి ఈజీ ఫైనల్ ఇచ్చేసి 113కి ఆల్అవుట్ అయ్యారు కేకేఆర్తో. సో వాళ్ళు ఈజీ చేశారు. సో ఒకవేళ మన టీం 200 కొట్టలేని పరిస్థితి, నిన్న 150, 160 కొట్టుకుని ఇనిషియల్గా ఆర్సీబీ 2 వికెట్లు ఇచ్చినా కూడా మ్యాచ్ వేరే లెక్క ఉంటుంది. రొటేషన్ ఆఫ్ ద గేమ్, సింగిల్స్ అనే విలువ ఇలాంటి మ్యాచ్లు తెలుస్తుంది. పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయడం. ఇంత ఇంటర్నేషనల్ క్రికెట్స్ ఆడుతున్నా కూడా వాళ్ళు అదే ఇంటెంట్తో ఉన్నారు. ఏంటో 200 కొట్టుకుంటే మ్యాచ్ గెలవు అన్నట్టు ఆడారు. అదే పెద్ద మైనస్ అనిపించింది. మీకేమనిపిస్తుంది కూడా కామెంట్ చేయండి. ఇక ఆర్సీబీ బౌలర్స్ కూడా స్పాట్ ఆన్ ఉన్నారు. హేజ్వుడ్ అయితే అద్భుతంగా వేశాడు. పవర్ ప్లేలో 4 వికెట్లు వేశారు. సుయాష్ శర్మ అద్భుతంగా వేశాడు. వాళ్ళ షార్ట్ సెలక్షన్ బాగాలేదు, వాళ్ళకి కొన్ని కలిసి ఫీల్డింగ్ కూడా జితేష్ శర్మ అద్భుతమైన క్యాచ్లు పట్టాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే విరాట్ కోహ్లీ 2 4లతో అయితే స్టార్ట్ చేశాడు. తర్వాత విరాట్ కోహ్లీ కేఎల్ జెమిసన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. తర్వాత అదే ఓవర్లో కేఎల్ జెమిసన్ అద్భుతమైన అవుట్ స్వింగర్ వేశాడు. సో దీంతో ఏమైనా మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా సాగుతుందా అనుకున్నాం. కానీ తర్వాత ఫిల్ సాల్ట్ ఎక్కడ కూడా వదలలేదు. తక్కువ బాల్లోనే 22 బాల్లోనేమో 50 కొట్టేసి దుమ్ము దులిపేసాడు. మయాంక్ అగర్వాల్ కూడా అద్భుతమైన 2 షాట్లు ఆడాడు ముషీర్ ఖాన్ని. తర్వాత తన బ్యాడ్ లక్తో తన కీపర్కి గ్లౌకి తగిలి క్యాచ్ చేసి శ్రేయస్ పెట్టాడు. తర్వాత రజత్ పటిదార్ వచ్చి మ్యాచ్ అయితే ఫినిష్ చేశాడు. ఆర్సీబీ ఈజీగా ఫైనల్కి అయితే వెళ్ళిపోయింది. సో పంజాబ్ ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళ మొమెంటం మొత్తం లాసే ఉంటుంది. రేపు ఏదైతే ఎలిమినేట్
క్రికెటర్లో జీటీ వర్సెస్ ముంబైలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఫైనల్కి వస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పంజాబ్ గెలవడం చాలా కష్టం, వాళ్ళు కంబ్యాక్ చేయాలంటే. ఆల్రెడీ శ్రేషయ్య కూడా చెప్పాడు, మేము బ్యాటిల్లో ఓడిపోయాం కానీ వార్లో కాదు అని చెప్పాడు. బట్ చూద్దాం పంజాబ్ ఎంతవరకు కంబ్యాక్ చేస్తుందా లేక ముంబై జీటీ వస్తుందా. అసలు మీరు ఏమనుకుంటున్నారు, ఎవరు ఆర్సీబీతో ఫైనల్ ఆడతారనుకుంటున్నారు? ఇంతకీ ఆర్సీబీ నేను చెప్పిన లెక్కల ప్రకారం గెలుస్తుందా లేదా, ఇవన్నీ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ రివ్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మరొక మంచి అప్డేట్తో కలుస్తాను, అంతవరకు ఉంటాను. బై, థ్యాంక్స్.